కూర్చున్నారా? పెళ్ళి అయినోళ్ళు, పెళ్ళి కాబోయేవారు వినండి జాగ్రత్తగా. నానికి లతకి పెళ్ళయ్యి 13 సంవత్సరాలు అయిపోయింది. అంటే వాళ్ళ వివాహ దాంపత్య జీవితం 13 సంవత్సరాలు కొనసాగింది. ఈ 13 సంవత్సరాల్లో ఏ గొడవలు లేవంటారా? ఏ సమస్యలు ఉండవంటారా? గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అయినా 13 ఏళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళైతే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఎన్నొచ్చినా తట్టుకొని మాదిరిగా నిలవాలంటే భర్త, భార్య వీళ్ళిద్దరూ ఒకటై ఉండాలి. అదేంటంటే ఏ గొడవ లేకుండా ఉండాలంటే భర్త చెవిటోడై ఉండాలి, భార్య గుడ్డిదై ఉండాలి. గుడ్డి భార్య అయితే, చెవిటి భర్త అయితే ఏ సమస్య ఉండదు. కనుక పెళ్ళి చేసుకోబోయే వారు ఎవరన్నా ఉంటే, ఆడోళ్ళు అయితే చెవిటోడిని చేసుకోండి, మగవాళ్ళు అయితే గుడ్డిదాన్ని చేసుకోండి. ఏ గొడవ ఉండదు. గుడ్డిదాన్ని చేసుకున్నారనుకో, నువ్వు ఎంత పెద్ద బంగారపు కొట్టు చుట్టూ తిప్పినా దానికేం కనపడదు. దానికి ఏ ఆశలు ఉండవు. ఏదైనా కోరుకోవాలంటే కనపడాలి కదా. కనుక భర్త పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. ఏది చేసినా పాపం చూడలేదు కదా. అదే చెవిటోడు అనుకో, చెవిటి భర్త అనుకో, భార్య సనిగినట్టు భూమి మీద ఇంకెవరు సనగరు. భార్య గొనిగినట్టు, భార్య శోధించినట్టు, భార్య టార్చర్ చేసినట్టు భూమి మీద ఎవరు చేయలేరు. అది ఎంత సనిగినా, ఎంత గొనిగినా అవేవి వినపడవు చెవిటోడైతే. అప్పుడు వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం ఉండదు. మరి 13 సంవత్సరాలు ఇంకా కలిసే ఉన్నారంటే చెవులు వినపడుతున్నా వినపడినట్టుగా ఉన్నాడు నటుడు. ఎందుకు? లత శోధించదు, లత వాదించదు, లత వల్ల సమస్యలేం రాలేదు, అవన్నీ అబద్ధాలు. ఖచ్చితంగా వస్తాయి. భార్య అంటే చెప్తా, ఎన్ని ఉన్నా, ఎన్ని వినబడుతున్నా ఏం వినబడని చెవిటోళ్ళలాగా నటిస్తున్నాడు. అలాగే నాని తరపున ఎన్నో ప్రాబ్లమ్స్ కనపడతాయి. అన్నీ కనబడుతున్నా కనబడని గుడ్డిదానిలాగా నటించింది.
ఇలా భార్యాభర్తలు ఉంటే బ్రహ్మాండంగా సాఫీగా సాగిపోతుంది. 13 ఏళ్ళేంది, 100 ఏళ్ళైనా సరే. అర్థమైందండి? అది కనుక పెళ్ళి కాకముందే ఎన్ని తెలుసుకోవాలా, ఎన్ని తెలుసుకోవాలా. భార్యను అర్థం చేసుకోవటం, మేధావులు అన్నారు, శాస్త్రవేత్తలు కూడా అన్నారు, ఆమెకు ఏది ఇష్టమో, ఏది ఆమెకి ఇస్తే ఆమె సంతోషంగా ఉంటుందో తెలుసుకోవడం కష్టం అంట. ఎందుకంటే దేవుడైన యెహోవా నేలమంటితో మాత్రమే నరుణ్ణి నిర్మించాడు, ఆదాముని చేశాడు. ఆదాముకి తన పోలిక, తన రూపం, తన పోలికలో తన రూపంలో. కానీ ఆదాములో లేని ఎక్స్ట్రా క్వాలిటీస్ అవలో ఉన్నాయి. ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో చాలా కనపడతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే జంతువుల్లో పులి, పిల్లి, నేలన ప్రాకే వాటిల్లో చీమ, పాము, ముంగిసు, తోడేలు, నక్క, కాకి, కోకిల, ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణం కలిగి ఉంటాయి. అవన్నీ భార్యలో కనపడతాయి. భార్యని సూర్యునితో పోల్చవచ్చు. సూర్యుడు ఎలా ఉంటాడు? చాలా వేడిగా ఉంటాడు. అలాగే ఏమో కూడా వేడిగా ఉంటుంది. ఒక్కోసారి కాలిపోతుంటుంది, మండిపోతుంటుంది. చంద్రుడు ఎలాగుంటాడు? చల్లగా ఉంటాడు. ఒక్కోసారి చాలా చల్లగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది, చల్లదనాన్ని ఇస్తుంటుంది. అదేంటండి, పిల్లిని తీసుకోండి, పిరికి. ఈ ఆడవాళ్ళలో పిరికితనం ఉంటుంది. బొద్దింకను చూసి భయపడతారు, కాల్జేరిని చూసి, చీకటిని చూసి, బల్లిని చూసి ఇటు భయపడతారు. కానీ చిరుతపులిలాగా కూడా ఉంటారు వీళ్ళు. చాలా కరుగ్గా ఉంటారు, క్రూరంగా, కఠినంగా, జాలి, దయ, కనికరం లేకుండా చంపుతుంది అది. ఆ స్వభావం కూడా భార్యలో ఉంటుంది. చూస్తున్నారు కదా, సమాజంలో భర్తల్ని చంపుతున్నారు భార్యలు. భర్తనే కడ తీర్చిన భార్య, అది చిరుతతో సమానం. చీమలాగా కష్టపడుతుంది. ఉదయం తెల్లారక ముందు లేస్తుంది, సాయంత్రం దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. బాగా కష్టపడుతుంది ఆ విషయంలో. తర్వాత కోకిలలాగా పాడగలదు. ఆడవాళ్ళు పాడితే కోకిల పాడినట్టే ఉంటుంది కొంతమంది పాడితే. కానీ కాకిలాగా గొడవ కూడా చేయొచ్చు. కోకిలాగా పాడగలదు, కాకిలాగా కేకలేయగలదు. కాకి గోల అంటారు చూసారా? భార్య స్టార్ట్ చేస్తే కాకి గోలే. తర్వాత నెమలిలాగా నాట్యం కూడా చేస్తుంది, డ్యాన్స్ కూడా బలేస్తుంది.
డ్యాన్స్ వేస్తుంది, ఎవరి చేతన్నా ఇంట్లో వాళ్ళ చేత వేయించాలన్నా వేయిస్తుంది అండి. కనుక నిద్ర పుచ్చే కెపాసిటీ ఉంది భార్యకి, అసలు నిద్ర లేకుండా చేసే కెపాసిటీ కూడా ఉంది భార్యకి. సంసోను అంతటోనే నిద్ర పుచ్చింది స్త్రీ. నిద్రపోయాడు సంసోను, తొడ మీద పడుకోబెడు మాటలు చెప్పి పడుకున్నాడు, నిద్రపోయాడు. అలాగే నిద్ర లేకుండా, నిద్ర రాకుండా, నిద్ర పట్టకుండా చేసేసింది ప్రవక్త అయినటువంటి ఏలియా అని యెజబెలు. ఆమె కూడా స్త్రీయే. చాలా కెపాసిటీ ఉంటుంది భార్యలో. ఈ భర్తలో అంత ఉండదు, సీన్ ఉండదు. భర్తకు అంత సీన్ ఉండదు, ఇన్నుండవు భర్తలో. అదేంటండి. కనుక ఎక్కువగా సంసారం సాఫీగా సాగాలంటే ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకో. అర్థం కాదు ఎప్పటికీ, చచ్చిపోయేదాకా అర్థం కాంది భార్య ఒక్కతే. ఎప్పుడు నవ్వుతుందో తెలియదు, ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. అప్పుడే ప్రేమిస్తుంది, అప్పుడే పగపడుతుంది. వాళ్ళని ప్రేమించినట్టు మీ వాళ్ళని ప్రేమించదు ఎప్పటికీ, చచ్చే వరకు ఛాలెంజ్. వాళ్ళని చూసినట్టు మీ వాళ్ళని చూడతావు, వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నట్టు మీ వాళ్ళతో కలిసిమెలిసి ఉండదు. మీ వాళ్ళు బయట, వాళ్ళోళ్ళు లోపల. ఆ తత్వం మరణం వరకు పోదు. ఆమెని నువ్వెప్పుడు పొగుడుతూ ఉండాలి. కవిత్వాలు రాయటం నేర్చుకోవాలి. నువ్వు ఒక కవివి కావాలి. ఆమె కూర వేయకుండా ఒట్టి అన్నం పెట్టినా అన్నం సూపర్ అనాలి. కూర వేస్తే డూపర్ అనాలి. అసలు నీ కళ్ళు కేక అనాలి, నీ ముఖం మర్చిపోలేను అనాలి. దరిద్రం పట్టినట్టు పట్టింది నాకు అదృష్టం నీ వల్ల అనాలి. ప్రతిరోజు అనాలి, ప్రతిరోజు. హనీ అనండి రేపు నుండి భార్యని. హనీ 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 అనండి. అది నిద్ర లేవకముందే మీరే టీయో కాఫీ పెట్టుకెళ్ళి ఇచ్చి లేపి హనీ చాయ్ తాగు, హనీ కాఫీ తాగు, హనీ అనండి. ఏ గొడవ ఉండదు. అమెరికాలో అంతే, భార్యని హనీ అని పిలవాలి. పొద్దున్నే టీ తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ భర్తే. హనీ హనీ అనకుండా వేరేదేమన్నా అన్న పట్టించుకోవట్లేదు అనుకోండి, వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు. వ్యాన్ వచ్చింది, భర్తను వేసుకుని వెళ్ళిపోద్ది జైలుకి. అర్థమైందండి. మనకి అవకాశం లేదు, లేకపోతే మనం అందరం లోపల ఉండాల్సిన వాళ్ళమే. అవకాశం లేదు కనుక బయట ఉన్నాం అంతే. అర్థమైందండి. తర్వాత ఆమె ముందు ఎప్పుడు కూడా నీ వాళ్ళ గురించి మాట్లాడకు, నీ వాళ్ళని పొగడకు. ఆమెకు సంబంధించిన వాళ్ళని ఎంతైనా పొగుడు, ఆమెను ఎంతైనా పొగుడు. నీ సంసారానికి వచ్చిన దోకా లేదు. నీ వాళ్ళ గురించి పొగిడావా, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందంటే. కానీ ఒకడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు బతిమలో ఆడకో, పొగుడు బతిమలో ఆడకో. ఆత్మ సంబంధమైన విషయాల్లో, ప్రార్థనకి సంబంధించిన విషయాల్లో, దేవునికి సంబంధించిన విషయాల్లో భార్యని బతిమలో ఆడకో. వస్తే అంట పెట్టుకురా, రాకపోతే వదిలే.
నువ్వు నమ్మకంగా ఉంటాడు, దాని సంగతి ఆయన చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. అది ఒకడు అంటాడు, నాకు భార్యని పొగట్టం రాదండి. పొగట్టం రాకపోతే నేర్చుకో, పొగడతలు రాకపోతే తిప్పలు తప్పవు. అయిందా? నీ భార్య పేరు ఏంటంటే నా భార్య పేరు రేఖ అన్నాడు. అయితే పెద్ద కవి కావాల్సిన పని లేదు, రేఖ నువ్వు కేక అను రోజు. పొద్దునే లేగు, రేఖ నువ్వు కేకే అను, చాలు, నీకు ఏ ప్రాబ్లం రాదు. ఇవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మెలకువలు, ఇవన్నీ మెలకువలు. అర్థమైందండి? అది మంట, చలి కాచుకో, దాని వేడిని దాని వెలుగుని అనుభవించు, అంతేగాని దాంతో పెట్టుకోకు, తగలపెట్టేస్తుంది. చాలా కెపాసిటీ కలిగింది స్త్రీ. అటువంటి ఆమెని పెళ్లి చేసుకున్నావు. అది పొట్టిదైనా, బక్కదైనా, దొడ్డుదైనా, అది అందంగా ఉన్నా, అందహీనంగా ఉన్నా, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నిన్ను మించింది ప్రపంచంలో లేదని చెప్పాలా. అది నీ అంత అందగత్య నువ్వే వరల్డ్, ఏమంటారా, మిస్ వరల్డ్ నువ్వు అని చెప్పాలా. చెప్తే నువ్వు నవ్వుతుంటావు. అలా చెప్పలేదనుకో నీ బతుకు కన్నీటి పల్లె, కన్నీటి సముద్రంలో కలిపేస్తుంది నిన్ను. అదేంటండి? ఇటువంటి స్త్రీని చేసుకున్నావు నువ్వు, ఏమీ ఆలోచించకుండా షూట్ వేసేసుకొని, కోట్ వేసేసుకొని వచ్చేసి పెళ్లి జుబ్బులో తలకాయ ఉంచుకొని కూర్చుంది లేని తర్వాత తలకాయ ఎత్తనేది నిన్ను. పెళ్ళి అనగానే ఉదాహరణగా ఆగదు నీకు. పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకపోతే ఒక బాధ, పెళ్లి చేసుకుంటే మరొక బాధ. ఏదేమైనా బాధ మాత్రం నీకు తప్పదురా. వాళ్ళకి ఏ బాధ ఉండదు, తెత్తే ఉండదా లేవదు లేదని కూర్చుంటుంది. కనుక జాగ్రత్త. అందుకే దేవుడు చెప్పాడు, జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయండి. నువ్వు ఎంత మెలకువగా ఉండాలంటే అంత మెలకువగా ఉండాల. ఎవరి విషయంలో? జ్ఞాన లోపం కలిగి ఉన్నావా, మరొక ట్రాక్లోకి వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా మరొక ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. కనుక ఈ మెలకువలు కలిగి ఉండాలి. ఎవరు? భర్తలు. సామాన్యమైన విషయం కాదు, ఈ రోజుల్లో మరీ ఘోరం. ఇద్దరిని ప్రేమిస్తుంది, ఒక్కడిని సెట్ చేస్తుంది. కలమం చూస్తున్నాం. ఒకటైతే నలుగురిని ప్రేమించి ఒక్కడిని సెట్ చేసింది పెళ్ళికి. అందమైన జీవితం అని ఒకటి వస్తుంది తెలుసా కార్యక్రమం. 50 మందిని చేసుకుంది ఒకతే. ఒకడికి మరొకడికి తెలీదు. 50 మంది వచ్చారు ప్రోగ్రానికి. భర్తను ఎదురుగా పెట్టుకొని, లవర్ని పక్కన పెట్టుకొని
నెలకి 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది భార్య. ఎందుకు 50,000 అంటే నేను నా లవర్ బతకొద్దా అంటుంది. అందుకే దేవుడు చెప్పాల్సిన అన్నీ సామెతలు చదవండారా మీరు. మర్చిపోయా, మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఇది కంటిన్యూ. ఏది ఇప్పుడు ఎందులో ఉన్నారు? లేవియే కంటిన్యూ, అది ఆగదు. ఎక్స్ట్రా ఒకటి ఇస్తున్నా. నేను ఎవరిని లేపి నిలబెట్టి చదవమంటే వాళ్ళు చదవాలి సామెతల గ్రంథం. వారానికి ఒక అధ్యాయం చదవాలి. ప్రశ్న జవాబుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తా. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇది రిపీట్ అవుతానే ఉంటుంది నేను చచ్చేదాకా. అందరూ చూసి, నువ్వైతే చూడకుండా. అర్థమైందండి? సామెతల యొక్క ప్రయోజనం ఏంటో, సామెతల గ్రంథం యొక్క ప్రయోజనం ఏంటో మొదటి అధ్యాయం చదువుకోండి, అర్థమైద్ది. మొదటి అధ్యాయంలో చెప్పేశాడు మహానుభావుడు. గనక జాగ్రత్త. దేవుని నామానికి మహిమకరంగా మీ దాంపత్య జీవితం, మీ కుటుంబ జీవితం ఉండేటట్టుగా చేసుకోండి. అవమానం రావద్దు. ఆయన నామానికి ఎందుకు? మిమ్మల్ని జతపరిచింది దేవుడు. ఒకరిని ఒకరు వదిలిపెట్టడానికి ఉండదు, మార్చటానికి ఉండదు. వాచి నచ్చకపోతే వాచి మారుస్తావు, చీర నచ్చకపోతే చీర మారుస్తావు, షర్టు నచ్చకపోతే షర్టు మారుస్తావు, ఏదైనా వస్తువు నచ్చకపోతే వస్తువు మారుస్తావు, ఇల్లు నచ్చకపోతే ఇల్లు మారుతావు. కానీ భార్య నచ్చట్లేదని భార్యని మార్చడానికి లేదు, భర్త నచ్చట్లేదని భర్తను మార్చటానికి లేదు. మార్చావా నువ్వు వ్యభిచారివి. చాలా కఠినంగా చెప్పాడు దేవుడు బైబిల్లో. అర్థమైందా? కనుక ప్రపంచంలో ఎంతమంది మేధావులు ఉన్నారో ఆ మేధావులందరినీ మించిన మేధావే నీ భార్య. రాసుకో మైండ్లో. మరి నీ సంగతి అంటావు, నువ్వు ఆ గోటికి సరిపో. రాసుకో ఇది కూడా. ఏందండి భార్యలను కించపడుతున్నా కాదు, బైబిల్లో ఉన్నది చెప్తున్న స్టోరీ, మీ చరిత్ర, మీ గాథ. మీరు ఎంత గొప్పలో చెప్తున్నా నేను. మీ కెపాసిటీ, అమ్మో ఆకాశం అంత ఎత్తు. ఆకాశం ఎంత ఎత్తు ఉందో ఎవరికి తెలీదు, అంతెత్తు. అందుకే మహానుభావులు ఆకాశంతో పోల్చేశారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కన్నా విలువైనది. నా భార్యతో నేను అంటాను, ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు, ఆమె పడుతున్న బాధ చూసి తట్టుకోలేక, ఏం చేయలేక, నీకు చాలా చేయాలని ఉందమ్మా, నీకోసం అది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది, కానీ నా పరిస్థితి బాగోలేదు. కానీ డబ్బులు కనుక వస్తే ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి చేస్తానమ్మా అని అంట. ఆ బాధ చూసి తట్టుకోలేక, అప్పుడు నా భార్య ఏముంటుందో తెలుసా? అవేవి నాకు అవసరం లేదయ్యా, నువ్వు నా దగ్గర ఉంటే చాలు అంటది. ఇంకా గొడవాడండి.
ఇంకా గొడవ ఎక్కడ? 25 ఏళ్ళేంది, ఇంకొక 75 ఏళ్ళేనా ఏ గొడవ ఉండదు. అర్థమైందా? కనుక దైవికంగా మలచబడితే బాగుంటుంది. దైవికంగా మలచబడితే సేవా దృక్పథం అనేది గుండెల్లో ఉంటే కాకిలాగా గొడవ ఉండదు. అర్థమైందండి? అదే నేను పంచాయతీ చెయ్యని ఫ్యామిలీల్లో నాని ఫ్యామిలీ ఒకటే. ఎప్పుడు లత నన్ను బాధపడేసిందన్నా అని నాని రాలా నా దగ్గరికి. అన్నా సన్నాసుడు అని లత కూడా నా దగ్గరికి రాలా. అనుకోవచ్చు అన్న నానిని కొంచెం ప్రత్యేకంగా చూస్తాడు, అది ఇది అనుకోవచ్చు. కానీ ఎవరిని తిట్టనంతగా తిడతా నానిని గద్దించినట్టు మీలో ఎవరిని గద్దించలా. నానిని అరిచినట్టు మీలో ఎవరిని అరవలా. నానిని సరి చేసినట్టు మీలో ఎవరిని సరి చేయలే. నేను ఎంత ఫైర్ అయ్యానో కానీ తిరుగుబాటు చేయలా. మలుచుకున్నాడు తన జీవితాన్ని దేవుని వైపుకి. త్రెప్పబడ్డారు దేవుని తట్టుకి, కనుక ప్రాబ్లం ఉండదు. ఉన్నా చెవిటోళ్ళలాగా ఉంటాడు, ఉన్నా గుడ్డిదానిలాగా ఉంటుంది. కనపడితే కళ్ళు గుడ్డిదానిలాగా ఉంటుంది, వినపడితే చెవిటోళ్ళలాగా ఉంటాడు. ఏ గొడవ ఉండదు. నువ్వు చెవిటోళ్ళలాగా ఉంటే సరిపోదు, నీ భార్య కూడా గుడ్డిదానిలాగా ఉండాలి. నీ భార్య గుడ్డిదానిలాగా ఉంటే కుదరదు, నువ్వు కూడా చెవిటోళ్ళలాగా ఉండాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. నెరవేరుతుంది దేవుని ప్రణాళిక. అదేంటండి? ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుని ప్రణాళిక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు అయిన మా తండ్రి,